ఇరాన్ చివరి ఆప్షన్గా అణుదాడి చేయడానికే చూస్తుంది. ఎందుకంటే పశ్చిమాసియాలో ఇప్పుడు ఎటు చూసినా అమెరికా దళాలు అయితే కమ్మేశాయి. ఎక్కడ చూసినా అమెరికా గట్టిగా దాడి చేయడానికి చూస్తుంది. అమెరికాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకు అంటే అమెరికాకి ఇగో ఎక్కువ. అమెరికా ఎందులోనైనా సరే గెలిచి తీరుతామని చెప్తుంది. ఇరాన్ లాంటి దేశంతో ఇన్ని ఇబ్బందులు వస్తాయని ఊహించలేదు. ఎలాగైనా సరే ఇరాన్ని గట్టి దెబ్బ కొట్టాలి. ఎలా కొట్టాలి? ప్రపంచం ఏమైనా అనుకోని అమెరికా ఓడిపోలేదు అని చెప్పుకోవడానికి ఎంత పెద్ద గట్టి దెబ్బ కొట్టడానికైనా వెనకాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఏం చేయాలి? నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నా శత్రువు అస్సలు బ్రతికొండకూడదు, సర్వనాశనం అయిపోవాలి అన్న విధంగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి ఒకే ఒక కారణం అణ్వాయుధ దాడి. ఇంకా అంతకుమించి ఇరాన్ దగ్గర ఏం లేవు. రష్యా, చైనాలు ఎంత నిఘా సమాచారం ఇచ్చినా, ఎంత రియల్ టైంలో ఇప్పుడు దానికి సమాచారం ఇచ్చి సహాయం చేసినా ఎంతవరకు సహాయం చేయగలరు? రష్యా ఇప్పటికే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే అమెరికా యొక్క నాశనం రష్యా కూడా చూడాలనుకుంటుంది కాబట్టి. కానీ పోరాడాల్సింది ఎవరు? ఇరాన్ మాత్రమే పోరాడాలి. దానికి అన్ని రకాలుగా 100% పూర్తి స్థాయి సపోర్ట్ రష్యాకి ఇవ్వాలని ఉన్నా ఇప్పుడు రష్యాకు కూడా అటు ఉక్రెయిన్తో పోరాడాలి కాబట్టి రష్యాను పూర్తిగా ఇబ్బందులకు గురి చేయడానికి ఇటు ఇరాన్ వైపు రాకుండా, కన్నెత్తి చూడకుండా ఇప్పుడు ఉక్రెయిన్కి నాటో దేశాలు చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తాయి, అంటే దాడి పెంచుతాయి. సో అందుకోసమని రష్యా ఇటు ఇరాన్ కంటే కూడా తన దేశాన్ని కాపాడుకుంటూ తన యొక్క ఆయుధాగారాన్ని నింపుకోవాలి. కాబట్టి ఇటువైపు ఇచ్చేస్తే అది మళ్ళీ దీంట్లో పడుతుంది. అందుకోసమని రష్యాని ఆ విధంగా కట్టడి చేస్తారు. ఇప్పుడు ఇరాన్కి కనుక ఆ సహాయం అందకపోతే పరిస్థితి ఏంటి? నాశనం అయిపోతుంది. అమెరికా చేతికి ఇరాన్ వెళ్తే ఇక మొత్తం 1979లో ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ విధంగా వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో, అంటే ఇరాన్ అనేది నాశనం అయిపోద్ది, ఇరాన్ ఉనికి పూర్తిగా ఇదైపోద్ది. కాబట్టి ఇరాన్ ఏం చేస్తుంది? ఎన్పిటి నుంచి బయటకు వచ్చేయాలి. అంటే అంతర్జాతీయ అణువ్యాప్తి నిరోధకం ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చేయాలి. ఏంటి ఉపయోగం మేము అందులో ఉండి అని ఇప్పుడు ఇరాన్ పార్లమెంట్ చెప్తోంది. మేము దాడి చేస్తామని ఇందులో నుంచి బయటికి రావడం లేదు. ఇరాన్ ఏం చెప్తుంది? మా యొక్క దేశ ప్రయోజనాల కోసం మేము దాన్ని తయారు చేసుకుంటున్నాం. ఎక్కడా కూడా అణ్వాయుధాలు లేదా ఇంకేదైనా సరే మేము తయారు చేస్తున్నామని మీకు నిరూపించలేకపోయారు. మా దగ్గర అలాంటివి లేవు. అయినా సరే మీరు మా యొక్క అణుక్షేత్రాల మీద దాడులు చేస్తున్నారు. అమెరికా ఏకపక్షంగా చేస్తున్నటువంటి దాడికి అంతర్జాతీయ సమాజం అలాగే ఈ అణువ్యాప్తి నిరోధక సంస్థ ఏం చేసింది? అమెరికా చెప్పినట్లుగానే ఆడుతుంది. అలాంటప్పుడు మేము ఎందుకు ఇందులో ఉండాలి అన్న విధంగా ఇప్పుడు ఇరాన్ అంటుంది. ఇరాన్ పార్లమెంట్ కూడా ఈ విషయం మీద నిర్ణయం తీసుకుంటుంది. అది ఏకపక్ష నిర్ణయమే ఉంటుంది. ఇరాన్లో ఒకసారి ఎవరైనా ఏదన్నారంటే అది ఖచ్చితంగా సుప్రీంకి విరుద్ధం ఉండదు. వాళ్ళందరూ ఒకటే, మనలాగా 10 ప్రతిపక్షాలు ఉండవు అక్కడ. సో దాంతో ఏమైంది? ఇక్కడ నుంచి మేము వచ్చేస్తాం, ఎన్పిటి నుంచి మేము బయటకు వచ్చేస్తాం. కాబట్టి మాకు ఏం చేసుకునే, అందుకని ఇప్పుడు ఏమంటుంది? ఎన్పిటి నుంచి బయటకు వచ్చేస్తాను అంటుంది. బయటికి ఎందుకు వచ్చేస్తానంటది? ఇక దాని మీద ఎటువంటి అణుఆంక్షలు ఉండవు. పోనీ నీకు అలా బయటికి రావడానికి హక్కు ఏంటి అంటే మరి మీరు ఉండేంటి ఉపయోగం? మా యొక్క అణుక్షేత్రాల మీద దాడులు చేస్తున్నారు, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంత దాడి జరిగినా కూడా ఎవరు కూడా నోరు మెదిపి అమెరికాని అడగలేకపోతున్నారు. అలాంటప్పుడు మేము ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తాం. మరి దాని ప్రశ్నకు కూడా సరైనటువంటి సమాధానం చెప్పాలి కదా. మరి జవాబుదారీతనంగా ఎన్పిటి ఉండాలి. అంతర్జాతీయ అణువ్యాప్తి నిరోధకం ఏదైతే ఉందో అది జవాబుదారీతనంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే అమెరికానే తిట్టాలి, ఇజ్రాయెల్ని తిట్టాలి. మరి ఎందుకు మీరు అక్కడ లేకపోతే ఇచ్చేస్తున్నారు? లేదు, తిట్టలేదంటే మేము బయటకు వచ్చేస్తాం, మాకు ఇంక ఇక్కడ ఉండడానికి ఇది లేదు, మీరు ఎందుకంటే దేనికి ఏ విషయంలో కూడా మీరు ముందుకు రావడం లేదన్న విధంగా అంటుంది. కానీ ఎన్పిటి ఊరుకుంటుందా ఏంటి? మీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇదిగోండి సాక్ష్యం అని చెప్తుంది. ఇప్పటికే IAEA దీని మీద నిఘా పెట్టింది. ఇదిగోండి పలానా దగ్గర మీ దగ్గర ఉన్నాయి అన్న విధంగా రుజువులు చూపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అమెరికా చెప్పినట్లుగా వింటుందనే ఉద్దేశంతో. సో అమెరికా చెప్పినట్లుగా వినడానికి అది కూడా సిద్ధంగానే ఉంది. ఎందుకంటే IAEA ఇప్పుడు చాలా విషయాల్లో ఇక్కడ ఇది ఎంత, ఇక్కడ ఎంత ఇది ఉంది, ఇది ప్రమాదకరం, అది ప్రమాదకరం, అక్కడ లీకేజ్ ఉంది, ఇక్కడ లీకేజ్ ఉంది, ఇలా రకరకాలుగా వ్యాప్తి చేస్తుంది. అంటే ఇరాన్ని ఇరుకుని పెట్టడానికి అది కూడా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో మనం ఇక వీళ్ళతో ఉండొద్దు, బయటకు వచ్చేద్దాం, అవసరమైతే అణుబాంబు వేసేద్దాం అందరి మీద, అయిపోతే అందరము నాశనం అయిపోదాం, బ్రతికితే అందరం బ్రతుకుదాం, ఇది ఇరాన్ యొక్క సిద్ధాంతం ఇప్పుడు అని ఎంతవరకు ఇది
ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది చూడాలి. అలా గనక జరిగేది ఇంక ప్రపంచం నాశనం అయిపోతుంది. వాడు అనుభవం వేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు అనుభవం వేస్తారు. అమెరికాకి మనకి ఎంత దూరం ఇరాన్కి మనకి ఎంత దూరం? మనకి వాళ్ళకి పెద్దగా దూరం ఏం లేదు. పాకిస్తాన్ పేరుకే పాకిస్తాన్, అది మన దేశమే, మన భూభాగమే. కాబట్టి మనం వాళ్ళు బార్డర్లో ఉన్నాం. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందని కూడా చెప్పలేము. అమెరికా అలాంటి చెత్త దేశమే. ఎందుకంటే జపాన్ మీద వేసినటువంటి చరిత్ర దానికి ఉంది. దేన్ని మనం విస్మరించలేము.